మే 15 ఈరోజు దేవుడు మనతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిజమే తండ్రి, ఈ జారత్వములో పడిపోయి అనేకులు వారి జీవితాలను స్వనాశనానికి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న బిడ్డలు మరి వారి శరీరంను ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో వారితో ఈరోజు సూటిగా మాట్లాడండి. యవ్వనంలోనూ మనిషిలో ఉన్న ఏ దశలో అయినను మరి శరీరం యొక్క పవిత్రత, పరిశుద్ధత అనేదే మీ చిత్తమని తెలియజేయటకు ఈ వాక్యం ద్వారా సూటిగా వారితో మాట్లాడండి తండ్రి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు మనందరికీ ఇచ్చిన అనేకమైన వరములలో మరి పవిత్రత, పరిశుద్ధత అనేది ఇంకో గొప్ప వరమని మనం అనుకోవచ్చు. అయితే జాగ్రత్తగా గమనించినప్పుడు మనము నోటితో పలికే మరి మన శరీరంతో కాకుండా శరీరం వెలుపల చేసే పాపములు అనేకమైనవి ఉండవచ్చు. అది అయితే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అటువంటి శరీరంలో మరి శరీరంతో చేసే పాపమే జారత్వం అని మనకు తెలుస్తుంది. అది లైంగికమైన పాపము. మనము నోటితో చెప్పే అబద్ధాలు కావచ్చు, మరి ఇంకను మోసపూరితమైన హృదయంతో ఒకరిని మోసపుచ్చొచ్చు. ఇవన్నీ కూడా మన హృదయంలో మరి బయటకి జరుగుతున్నాయే కానీ మరి శరీరంలో మరి అది మన బాడీ అనేది ఏమాత్రము కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మరి మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అట్టి పాపాలు చేసినప్పుడు చూడండి, ఇప్పుడు అబద్ధంతో కావచ్చు, మోసంతో కావచ్చు, ఇంకా దేనితోటైనా మన చుట్టూ ఉన్న మనుషులను మనం ఏం చేయొచ్చు, మరి మోసం చేస్తూ ఉంటాము. ఒకళ్ళకు అబద్ధం చెప్పినప్పుడు మనం వాళ్ళని మోసం చేస్తున్నాం అనుకుంటాము. లేకపోతే ఒకళ్ళతోటి మరి వినయంగా మాట్లాడకపోవటం, దుర్నీతి జరిగించడం, వీటన్నిటిని వల్ల మనం వేరే వాళ్ళని మోసం చేస్తున్నాం, మనం కూడా మోసపోతున్నాం అన్నది ఎంతో మరి స్పష్టమైన విషయము. అయితే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు పౌలు కొరింథీయులకు రాస్తూ లైంగిక దుర్నీతి నుండి పారిపోమని హెచ్చరిస్తున్నాడు. ఒక వ్యక్తి చేసే ఇతర పాపాలన్నిటికీ కూడా శరీరానికి వెలుపల ఉంటాయేమో కానీ లైంగిక పాపం చేసే మనిషి మాత్రం తన శరీరాన్ని వ్యతిరేకంగా పాపం చేస్తాడు. తన శరీరానికి వ్యతిరేకంగా తను పాపం చేస్తాడన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ లైంగిక అనైతికత అనేది ఒకరి సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం అని చెప్పడంలో పౌలు ఏమాత్రం వెనకాడట్లేదు. అదే ఆనాడు పౌలు చెప్పిన మాటలే దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. మరి నిజంగా ఆ లైంగిక పాపం అనేది ఒక విశ్వాసిని ఎంతటి పాపానికైనా మరి దిగజారుస్తున్నది మనం చూసుకోవాలి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే మరి కడుపుకు ఆహారం మరియు ఆహారం కోసం కడుపు అని చెప్పబడుతుంది. నాకు ఆకలిగా ఉంది, దాన్ని తీర్చుకోవడం తప్పు కాదు, మరి అది ఏమాత్రము కూడా తప్పు కాదు. మరి ఇలాగే ఎన్నో మంచి మాటలు చెప్పుకుంటూ మరి అదే విధంగా మరి అదే శక్తితో శరీరం లోపడుతుందని, మరి ప్రభువును మృతులలో నుండిన ఆ శక్తికే మన శరీరం లోపడాలి కానీ అందువలన శరీరం ముఖ్యమైనది. మరియు దేవుడు ఇప్పటికీ శరీరం కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. నిజమే, మనల్ని సృష్టించిన దేవుడు మన జీవితాల పట్ల ఏ విధంగా ప్రణాళిక కలిగి ఉన్నాడో మన పవిత్రమైన శరీరాల పట్ల కూడా అటువంటి పవిత్రతనే కలిగి ఉన్నాడు. ఆత్మ చిక్కుకుపోవడం దుర్మార్గం కాదు కానీ దేవుడు విమోచించాలని ఉద్దేశించిన మానవ జాతి అంతా కూడా శరీరం మరియు ఆత్మ రెండూ
మరి ఆయనకు కావాల్సినది ఎంతో ముఖ్యమైనది. కాబట్టి లైంగికమైన పాపం చేయకుండా మరి దేవుని విషయంలో ఎంతో పవిత్రంగా జీవించాలని దేవుడు మరి ముఖ్యంగా మరి ఈ మాటల ద్వారా అనేకులు లైంగిక పాపంలో ఉన్న అనేకులు వారి జీవితాలను నిజంగా మరి ఇంకో విషయం చూసినట్టయితే మరి లైంగికంగా పాపం చేయడంటే శరీరంతోటే కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఒక స్త్రీని చూసి మోహించి నీ హృదయంలో మోహించినప్పటికీ అది కూడా లైంగికమైన పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎంతో పవిత్రమైన హృదయం మనం కలిగి ఉండాలో, మరి దేవుని సమక్షంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, మరి నిజంగా నువ్వెప్పుడైతే ఇంకా నువ్వు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 మనం చూసినట్టయితే అక్కడ కూడా ఇటువంటి లైంగిక పాపం నుంచి దూరంగా పారిపోమని తిమోతికి రాసిన లేఖనాలు మనం చూడొచ్చు. మరి చక్కటి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22లో నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము,